ఏంటి రమేష్, నన్నేం చేయమంటావు? టార్గెట్ అచీవ్ చేయకుండా ఇప్పటికే ఎన్ని నెలలు గడిపావో నీకు తెలీదా? 1-2 బుకింగ్స్ త్వరలోనే అయిపోతాయి సార్. ఇంకా 2 వీలర్స్ కొనేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ గా. నాకు రీజన్ చెప్పకు. కస్టమర్ కి కారు కొనుక్కోవాలని ఉండొచ్చు, వాళ్ళని 2 వీలర్ కొనే విధంగా మోటివేట్ చేయటం మన అవసరం కోసం కాదు రమేష్ కి అవసరం. పోంతి అదేం పర్లేదు సార్. ఈ నెల కూడా టార్గెట్ అచీవ్ కాలేదంటే నువ్వు వేరే జాబ్ వెతుక్కోవాల్సి ఉంటుంది. సార్ యూ మే గో నౌ. దీప్తి, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. క్లాస్ బాగా పీకినట్టున్నారు కదా. గౌతమ్ సార్ మీ రిపోర్ట్ ని అడిగినప్పుడే నాకు అర్థమైంది. ఇలాగే చేస్తుంటే ఇంకెలా రమేష్? సార్ ప్రయత్నిస్తూనే ఉన్నాను, దొరకాలి కదా. వినయ్, మీరు ఏమనుకోకపోతే అర్జెంటుగా 2000 కావాలి. మంత్ ఎండ్, నాకే షార్టేజ్ గా ఉంది. ఎలాగైనా అడ్జస్ట్ చేయవా? 7వ తారీఖు నిశ్చేయాలి. వీటితో కలిపి నువ్వు 4300 ఇవ్వాలి. రై, ఇప్పటికే నీకు చాలా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నన్ను నమ్ముకొని తన సంతోషాలను వదులుకొని నాతో వచ్చిన భార్య ఉంది. తనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకోవాలి. మీరు అది ఇది మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకండి. మీ అమ్మాయా? ఏమైంది? కాలు జారి కింద పడిపోయింది. నువ్వెవరి కోసం వచ్చావమ్మా? నేను చెకప్కి వచ్చాను. ఒక్కదానివే వచ్చావా? మా వారు ఆఫీస్ నుంచి వస్తున్నారు. ఎలా జరిగింది? వాలీబాల్ స్టేట్ సెలక్షన్ జరిగింది. కోర్టు కొంచెం జారుడుగా ఉంది, చేతి మీద ప్రెషర్ పడింది. ఓ, జో చెప్పినప్పుడు నాకు విషయం తెలిసింది. నేను అక్కడే ఉన్నాను. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు. ఓ, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. సార్, ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే లెఫ్ట్ సైడ్ అనుకుంటా, లేదంటే ఎంక్వైరీలో అడగండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్దామా? నువ్వు ఇక్కడున్నావా? ఎక్కడెక్కడో వెతికాను తెలుసా. ఇక్కడ మందులు తీసుకుందామని వచ్చాను. సరేరా. ఈయనే నీ భర్త? ఎందుకు బాబు ఈ అమ్మాయిని ఒంటరిగా పంపావు? ఇలాంటి టైంలో ఉండాలి కదా. చూడు, ఇకపై అమ్మాయిని ఒంటరిగా వదలొద్దు. ఆ అమ్మాయి గర్భిణీ కదా. రమేష్, మందులు కొనేటప్పుడు నా దగ్గరున్న డబ్బు సరిపోలేదు. ఇవిడే డబ్బులు ఇచ్చి నాకు సహాయం చేశారు. ఇదిగో ఇచ్చే. ఇదిగో తీసుకోండి. సరే. నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. నీతో ఇలాగే ఉండాలనిపిస్తోంది. పుట్టిపోయే వాడి గురించి ఆలోచించండి, కానీ ఇకపై ఇలాగే ఉంటే కుదరదు. గర్భవతినని తెలిస్తే మా అమ్మ నాన్న గొడవల్ని మర్చిపోతారు కదా. నువ్వు వేరే ఇంకేమైనా మాట్లాడు. ఎవరూ లేకుండానే కదా ఇంతకాలం బ్రతికాం. నీకు ఏ లోటు రాకూడదనే నేను ఇంత కష్టపడుతున్నాను. ఈ ఫ్లాట్ నేను ఎందుకని తీసుకున్నాను? ఒక గొప్ప ఇంటి నుంచి నన్ను నమ్ముకొని బయటకు వచ్చేసావని, నీకే లోటు ఉండకూడదని. ఇక బిడ్డ పుట్టాక కూడా నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను. చూడు రమేష్, కోపం తెచ్చుకోకు. లోపలికి రండి. చూడు, నువ్వు ఫోన్ కచ్చాడు ఈజీ రమేష్, కానీ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇదిగో మాలాంటి వాళ్ళు ఇంట్లోకి రావాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఎటువంటి గొడవ చేయకండి. వచ్చే నెల 17వ తేదీ నేను అన్ని డ్యూస్ క్లియర్ చేస్తాను. రమేష్, ఇప్పటికే 3 ఈఎంఐలు పెండింగ్ లో ఉన్నాయి. వచ్చే ఆదివారం 4 అవుతుంది. సరిగ్గా డబ్బులు కట్టలేనప్పుడు
మరి ఇంత ఎక్కువ లోన్లు ఎందుకు తీసుకుంటారయ్యా? నేను చెప్తాను, బయటికి నడవండి. వచ్చే నెల నేను ఎలాగైనా తీరుస్తాను. అప్పుడు నాకు బోనస్ క్రెడిట్ అవుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతాం. ఇకపై వస్తే నీ ఆఫీస్కే వస్తాం. 17వ తేదీ రావడానికి ఎక్కువ రోజులేం లేదు. రారా. రమేష్, ఈ అప్పు నువ్వు తీర్చగలవా? సార్, నేను 17వ తేదీ సెటిల్ చేసేస్తాను. రే రమేష్, ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేసుకుంటూ నువ్వు ఎలా కట్టగలవో మాకు బాగా తెలుసు. నీకు సెట్ అయ్యేది నేను చెప్పిన పనేరా. కార్బోని,